హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా బీట్రూట్ వడలు చేసి పెట్టండి. అది ఎలానో చెప్తాను. ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి. ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు కందిపప్పు మార్నింగ్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ 10 వరకు నానబెట్టుకోవాలి. ఈవినింగ్ టైంలో చేసుకునేటప్పుడు అయితే పప్పును వడగొట్టుకోవాలి. జాలి గిన్నెలు వడగొట్టుకున్న తర్వాత చేసే ముందు హాఫ్ అన్ అవర్ ముందు బీట్రూట్ తురుముకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత పప్పు మిక్సీలో కచ్చపచ్చ దంచుకున్న తర్వాత అందులో ఆనియన్ చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న కట్ చేసి వేసుకోవాలి. పప్పు పట్టేటప్పుడు మిక్సీలో ఎండుమిర్చి ఒక 7-8 మిర్చీలు వేసుకోవాలి. ఎండుమిర్చి, సోంపు వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమం అంతా ఇలా వేసుకోవాలి. ఆనియన్, పప్పు మిశ్రమం అంతా వేసుకొని ఇట్లా కలుపుకొని వడ చేసుకోవాలి. ఫుల్ వీడియో పెడతాను త్వరలో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వెరైటీ స్నాక్స్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయో.